ఇప్పుడు మనం క్రీమీ చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. ఇందులో కారం వేయం, వైట్ కలర్ సాస్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి ముందు మనం చేసి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉల్లిపాయని నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం యూస్ చేస్తుంది బోన్లెస్ చికెన్. ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. ఇది ఫ్రెష్ క్రీమ్, పాలు, జీడిపప్పు, ఉడికించుకున్న ఉల్లిపాయ, బోన్లెస్ చికెన్, కొత్తిమీర, యాలకులు, జాపత్రి, జాజికాయ, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను, అలాగే వెల్లుల్లి, అల్లం, బటర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తెల్ల మిరియాల పొడి, చిక్కటి పెరుగు. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చికెన్ రెడీగా ఉంది. చికెన్ని మనం సింపుల్ మ్యారినేషన్ చేసుకోబోతున్నాం. చికెన్కి సరిపడా ఉప్పు మట్టికే నేను చికెన్లో ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో ధనియాల పొడి ఒక చిన్న స్పూను, అలాగే జీలకర్ర పొడి సగం స్పూన్, తెల్ల మిరియాల పొడి. ఇందులో కారం వేయం, మిరియాల పొడి ఇంకా పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటే మనకు సరిపోతుంది. మైల్డ్గా కమ్మటి కూర. ఇది బటర్ నాన్తో అయినా, రోటీతో అయినా, పుల్కాతో అయినా, ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్తే ఇది మనకి ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, చాలా బాగా చేస్తారు. సింపుల్గా మిక్స్ చేసిన తర్వాత ఇందులో చిక్కటి పెరుగు వేసేసుకోవాలి. కమ్మగా ఉండే పెరుగు, పుల్లగా ఉండకూడదు అస్సలు. వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఎప్పుడైనా చికెన్ని మనం ఇలా చేస్తే టెండర్గా అవుతుంది అనమాట. మంచి జ్యూసీగా చాలా బాగుంటుంది. అంటే హార్డ్ అవ్వకుండా, రబ్బర్ అవ్వకుండా ఉంటుంది. అందుకే ఎక్కువగా మనం పెరుగు వేసి చికెన్ని కుక్ చేస్తాం. అండ్ కమ్మదనం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఒక ప్యాన్ ఉంది. ఈ ప్యాన్లో ఒక 100 ml పాలు వేస్తున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మెల్లగా దీన్ని కుక్ చేసుకోవాలి మనం. ఇది ఎందుకు అంటే మంచి క్రీమీగా మనకి ఆ కర్రీకి కావాల్సిన గ్రేవీ కోసం మనం కుక్ చేస్తున్నాం అనమాట. జీడిపప్పుతో చాలా మంచి గ్రేవీ వస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు, జీడిపప్పు వేసి మంచి దాన్ని బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇందులో మంచి ఆ ఫ్లేవర్స్ ఇవ్వడం కోసం మనం కొన్ని యాలకులు, ఒక 6 యాలకులు, మనం తీసుకుంది 1/2 కిలో చికెన్ అండి. దానికోసం గుప్పెడి జీడిపప్పు, 100 ml పాలు, అలాగే కాస్త జాజికాయ, జాపత్రి, యాలకులు మంచి కాంబినేషన్. మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ రెగ్యులర్గా చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే, డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే నో డౌట్గా జాజికాయ, జాపత్రి, యాలకులు మూడింటిని బాగా దంచి మనం బిర్యానీకి మ్యారినేట్ చేస్తాం కదా, చికెన్ని మిక్స్ చేస్తాం కదా, అందులో ఆ కాంబినేషన్ వేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు బిర్యానీ చేయని వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. మసాలా బాగుంటుంది, ఇంకా వేరే గరం మసాలా వేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ జీడిపప్పు, యాలకులు, పాలు, జాజికాయ, జాపత్రి అవి ఉడుకుతూ ఉంటాయి. కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇలా జీడిపప్పు ఉడకాలి, మరీ ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, ఒక 2 ఉడుకులు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మనం మంచి రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లోనే చేయొచ్చండి. వంట అంటే ఇష్టం, కాస్త ఓపిక ఉంటే అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓన్లీ జీడిపప్పు వేస్తున్నాను, పాలు తర్వాత వేసుకుందాం. మసాలాలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ముందుగా నీళ్ళల్లో జస్ట్ పైన తొక్క తీసేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ మంచి థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది రుచి. ఉల్లిపాయని ఇలాగే బాగా ఉడికిచ్చేసి చికెన్లో, మటన్లో కర్రీ కూడా వేస్తారు, బాగుంటుంది. చేపకు కూడా వేస్తారు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ మూత ఇక్కడ ఉంది, చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. పాలు తర్వాత యాడ్ చేద్దాం, ఇప్పుడే వేస్తే సరిగ్గా మెదగదు. మిక్సీ పట్టేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని స్టెప్స్ మనం రెడీగా చేసేసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు కర్రీ కుక్ చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి
ప్యాన్ పెట్టుకున్నా. ఇలా కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే బాగుంటుంది. ఇందులో మనం బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో బటర్ వేసినా సరే కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే కింద బర్న్ అవ్వకుండా ఉంటుంది బటర్ వేసినప్పుడు. కొంచెం ఇలా బటర్ మెల్ట్ అవుతున్నప్పుడే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంత సన్నగా ఫైన్ చాప్ చేసాను చూడండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, బటర్లో వెల్లుల్లి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవరే వేరు అసలు. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. మంచి చిక్కటి పెరుగు ఇందులో వేసుకోవాలి, కొంచెం కూడా వేస్ట్ చేయకుండా. చికెన్ వేసిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, జీడిపప్పు బాయిల్ చేసుకున్న పాలు పక్కన పెట్టాం కదా, అవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చికెన్ ఇలా సగం కుక్ అయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, జీడిపప్పు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో చాలా వాటర్ పడతాయి, ఇందులో వేద్దాం. ఎప్పుడైనా సరే మనం గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా పల్చగా ఉండాలి, కుక్ అయిన తర్వాత దగ్గరకు వస్తేనే అది థిక్ గ్రేవీ అవుతుంది. చాలామంది థిక్గా ఫస్టే అన్ని పేస్ట్లు అన్నీ వేసేసి కొంచెం ఉడకగానే థిక్ పేస్ట్ చేస్తే కనుక అస్సలు బాగుండదు. బాగా బాయిల్ అయ్యి దగ్గరకు వస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఇందులో మనం ఉప్పు కొంచెమే వేసాం, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. చికెన్లో వేసాను, పైనుండి ఇంకొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇలా ఉడికి దగ్గరకు వచ్చేయాలి, మంచి థిక్ గ్రేవీ అయిపోవాలన్నమాట. ఇలా మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనే టైంలో మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం గార్నిష్ ఉంచేసి మిగతా ఫ్రెష్ క్రీమ్ ఇందులో వేసేయడం. బాగా ఇలా మిక్స్ చేసేయాలి. యమ్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎక్కువ మసాలాలు వేసుకొని చేసే కర్రీస్ వేరే, ఇలా మైల్డ్గా టేస్టీగా క్రీమీగా ఉండే కర్రీస్ చేసుకోవడం వేరే. దేని టేస్ట్ దానికే, దేని లవర్స్ దానికే ఉన్నారు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవడమే. సో ఫస్ట్ చూడండి ఎంత థిక్గా గ్రేవీ వచ్చిందో, గ్రేవీ వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మరీ ఎక్కువ గార్నిష్ కూడా అవసరం లేదు, కొంచెం కలర్ బ్రేకింగ్ కోసం కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే అదిరిపోతుంది. క్రీమీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. క్రీమీ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ చికెన్లో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తెల్ల మిరియాల పొడి వేసి ఒకసారి కలిపి అందులోనే చిక్కటి పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో 100 ml పాలు పోసి జీడిపప్పు వేసి యాలకులు, జాజికాయ, జాపత్రి వేసి కాస్త ఉడికిన తర్వాత పాలని తీసేసి జీడిపప్పు ఇంకా ఇలాచీ మిశ్రమాలని మిక్సీలో వేసి ఉడికించిన ఉల్లిపాయలని కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత
తర్వాత ఒక పాన్ లో బటర్ వేసి కొద్దిగా నూనె సహాయంతో బటర్ వేడైన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒకసారి వేసి బాయిల్ చేసి పెట్టుకున్న పాలు వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సగం కుక్ అయిన చికెన్ లో జీడిపప్పు పేస్ట్, నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని పై నుండి కొత్తిమీరతో ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే క్రీమీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది.